నమస్తే, నా పేరు ప్రశాంత్ తేజ. అయితే మెదక్ డిస్టిక్ కొల్చారం మండల్ వరిగుంతం గ్రామంలో నిధులు తప్పుదోవ పడుతున్నాయని చెప్పి ఆధారాలు, ఎవిడెన్స్. కొల్చారం మండల్లో వరిగుంతం ఒకే విలేజ్ కాదు, కొల్చారం మండల్లో ఉన్న అన్ని గ్రామాల నిధులు పంచాయతీ సెక్రటరీల అకౌంట్లో, సిస్టమ్ ఆపరేటర్ అకౌంట్లో పడుతున్నాయి. ఏంది అని అంటే ఎంపీడీఓ మేడం చిన్న జీతాల వాళ్ళని వదిలేయండి అని చెప్పడం అయితే జరుగుతుంది. ఆర్టీ యాక్ట్లు వేయడం ఎందుకు, ఇలాంటివి చెయ్యడం ఎందుకు అని అంటుంది. విత్ ఎవిడెన్స్ కోటా మహేందర్ అకౌంట్లో లక్షలు ఒక వరిగుంతంయే కాకుండా మిగతాయి కూడా చాలా మటుకు డబ్బులు అయితే పడుతున్నాయి. విత్ ఎవిడెన్స్, ప్రూఫ్స్ అన్నీ A to Z అయితే నా దగ్గర ఉన్నాయి. నేను వరిగుంతం గ్రామానికి చెందినవాడిని, మరియు కొల్చారం మండల్లో నేను ప్రతి ఒక్క ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ప్రతిదీ కూడా అయినా ఎందుకులే వదిలేయండి. చిన్న జీతాల వాళ్ళు ఒక గ్రామ డెవలప్ గురించి వచ్చిన డబ్బును లక్షలు తప్పుదోవ పట్టిస్తున్నారు. తప్పుదోవ పట్టించినా దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. అంటే ఒక లక్షల ఫండును కోటా మహేందర్ అనే అకౌంట్లో కొట్టడం, ప్రతి ఒక్క పంచాయతీ సెక్రటరీ మళ్ళీ అక్కడి నుంచి యథావిధిగా వీళ్ళ అకౌంట్లో కొట్టుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దీని మీద ఏసీబీ వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఎంపీడీఓ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, డిపిఓ దగ్గరికి కూడా వెళ్ళడం కూడా జరుగుతుంది. దీన్ని అసలు వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే విత్ ప్రూఫ్స్, ఎవిడెన్స్, వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసినాయి అన్ని A to Z వీడియోతో సహా ఉన్నాయి నా దగ్గర. మీరు వేయమన్నారా లేకపోతే వాళ్ళే కొట్టిరా? ఎవరెవరు కొట్టిరు మీ అకౌంట్లో? మహేష్. అది ఎందుకంత అంత అవసరం లేదు కదా. అవసరం లేదండి, నాకు ఎవిడెన్స్ గురించి చిన్నది. సెక్రటరీ ఫస్ట్ మాట్లాడాలి, ఆరేతోటే ఉంటుంది. ఒకటి, డబ్బులు ఎవరి అకౌంట్లో పడ్డాయి? నా అకౌంట్లో. నేను వాళ్ళకి ట్రాన్స్ఫర్ పెట్టేసిన, అవి కూడా చూపించిర్రు. ఇప్పుడు 10-20 రూపాయలు పడితే నేను అడగకపోతుంటేది. నీ అకౌంట్లో లక్షలు పడ్డాయి. ఆ లక్షలు కూడా వాళ్ళకి ఇచ్చేసిన, ప్రతిదీ వాళ్ళకి ఇచ్చేసి. ఇప్పుడు అసలు నీ అకౌంట్ చూపియండి. డౌట్ ఉందో అలాగే వరిగొంతంది చూపియండి. అది రంగంపేట, సంగైపేట. 1,00,000 కొట్టినాం, 1,00,000 వాళ్ళకి ఇచ్చేసాం. ఇది కొంగోడిది, పొదిరెడ్డిపల్లి. వాళ్ళకు ఫోన్పే చేసిన, మిగతా అమౌంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ఉన్నది. ఇది రంగంపేటకి సంబంధించింది. 1,73,000 తీసుకుని వాళ్ళ అకౌంట్లకి సంబంధించిన వాళ్ళకి కొట్టమని, అది డేట్తో సహా కొట్టేసి. వరిగుంతుంది మొన్న రీసెంట్లీ ఒకటి 26,000 ఒకటి తీసిర్రు, 24,700 ఒకటి 72,000, 24,000 ఒకటి ఉంటుంది, 72,000 ఒకటి ఉంటుంది. డీజిల్ కోసం అని చెప్పి ఎపిసోడ్ మహేష్ మొత్తం 96,000. అది 1,05,750 రూపాయలకి ఇది. అవి ఎవిడెన్స్తో సహా ఉంది. మొన్న మీకు మహేష్ కొట్టింది కదా 1,05,750 రూపీస్. నాకు అకౌంట్ ఒకది చెప్పిండు, ఆయనకు పంపించేసి. మహేష్ చెప్పిండా మీకు? మహేష్ చెప్పిండు. అది కూడా సీను అని, సీను. ఆయన కూడా పంచాయతీ సెక్రటరీనా? ఒకటి 40. ఒక్క నిమిషం అండి. 90. అందులో నాకు 9,750 ఏరియాస్ అమౌంట్ ఉంది. 2 ఏళ్ళు సరిగా అమౌంట్ తక్కువ తీసుకున్నట్టు అమౌంట్ అది తీసేసుకున్నాను. ఒక్కొక్కటి అనుకుంటున్నాను అనుకోవచ్చు. 24,000 కోటా మహేందర్. 1,05,000 కోటా మహేందర్. 24,000 కోటా మహేందర్. తప్పుదా?
ఇది మా సెక్రటరీ శ్రీదేవి మేడం వాళ్ళ అమ్మకి పెట్టుకున్నాయి మేడం. నేను కూడా ఈరోజు పిలిచి తీసుకొని ఈరోజు రమ్మని చెప్పిన ఇప్పటికి కూడా ఇంకా కూడా రాలేదు. అసలు ఈ పంచాయతీ సెక్రటరీలు జీపీకి అమౌంట్ పెట్టుకున్నాము అనుకుంటా వీళ్ళకి ఎవిడెన్స్ లేదు. ఒకటే మేడం ఒకటి మేము మాట్లాడిన తర్వాత మీరు ఏదైనా ఉంటే పక్కనే మాట్లాడారు. ఒక మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నీ సజెషన్ ఏదో నువ్వు చెప్పండి, నేను చెప్తాను. వీటి పెడితే టాక్టర్ శానిటైజర్స్ ప్రతిదీ బిల్స్ కూడా అది కూడా మేడం ఏ టు జెడ్ ఒక పైప్ లైన్స్ రిపేరు దీనికి మాత్రమే ఇంత అమౌంట్ ఖర్చు అయితే లక్షలు అయితే ఒక్క పైప్ లైన్స్ వాటర్ సప్లై పైప్ లైన్ కనెక్షన్ శానిటైజర్స్ $20,000 శానిటైజర్ పైప్ లైన్ కనెక్షన్ 50,000 శానిటైజర్ పైప్ లైన్ కనెక్షన్ 17,000 శానిటైజర్ పైప్ లైన్ కనెక్షన్ 22,000 పైప్ లైన్ కనెక్షన్ శానిటైజర్ కనెక్షన్స్ మొత్తం ప్యాడ్స్ అవి ఇవి తీసుకున్నాము అని చెప్పి మేడం 14,900 ఇది కూడా సేమ్ 65,000 మేడం ఇది కూడా మళ్ళీ పైప్ లైన్ అసలు విపరీతంగా పైప్ లైన్ ఎందుకు వస్తున్నాయో నాకు ఇప్పటికి కూడా అర్థమైతే లేదు అసలు. మళ్ళీ సిమెంట్ 5,400 ఇది కూడా వాటర్ సప్లై అనేది శానిటైజర్స్ ఖర్చు మేడం 64,000 ఇది కూడా వాటర్ లైన్ పైప్ లైన్ కనెక్షన్స్ మేడం. ఇట్లా చేస్తూ జీపీ నిధులను మేడం మొన్న 5 లక్షలు అయితే వేరే గ్రామాలు కూడా ఓన్లీ ఇద్దరికి మాత్రమే కొడుతున్నారు. అట్లా కొట్టిపించుకోవడం ఒక మండలంలో పనిచేసే వాళ్ళు ఎవరు కూడా జీపీ నిధులు కొట్టుకోవడానికి యాజ్ ఏ రూల్ ప్రకారం అసలు అది కాదు మేడం. కానీ ఈ కోట మహేంద్ర అనే అకౌంట్లో ప్రతి వాళ్ళు ఉన్నారు. అది కూడా ఇద్దామన్నా మా దగ్గర నేను తీసుకోవడానికి ఫర్దర్గా వాళ్ళు నేను ఇప్పుడు ఆర్టీఐ ఇస్తున్నాం. దీనికి ఫర్దర్గా రావాల్సిన చూద్దాం మేడం చూద్దాం. కావాలంటే ఏసీబీ ఎంక్వైరీ కూడా చేపిద్దాం, కావాలంటే పిలిపిద్దాం. సుదర్శన్ సార్ ఇప్పుడు 4 చేసి మీ ముందే చేసైనా రమ్మని చెప్తాం. ఇప్పుడు మీ అకౌంట్ ఎట్లా పడ్డాయి నాకు సమాధానం చెప్తే వాళ్ళు ఉంటుంది. ఏసీబీ వాళ్ళకైతే చెప్పలేదు కదమ్మా, మాట్లాడదాం దాని మీద సార్తో కూడా. సుదర్శన్ మేడం తోటి మాట్లాడిన తర్వాత మేడం దీని మీద ఎటువంటి తీసుకోరు మేము మీకైతే ఆర్టీఐ అయితే ఇస్తున్నాం మేడం. ఒక చిన్న సిగ్నేచర్ చేసిస్తే మేము ఫోటో తీసుకుంటాం. ఇతని అకౌంట్లో కొట్టిందని ఒకటి. ఇప్పుడు నా దృష్టిలో ఏముందంటే సెక్రటరీ వీళ్ళందరూ కలిసి ఇతనికి ఒక పర్సెంటేజ్ ఇస్తున్నట్టున్నారు. ఒక సిస్టమ్ ఆపరేటర్ బిల్స్ ఎంట్రీ చేసే అతను ఇతను దాంట్లో పడుతున్నాయి అంటే ఎక్కువ అతను ఆపరేటర్లో కూడా పడుతున్నాయి అంటే మండలం ఇంత ఫ్రాడ్ చదువుకున్నది అన్నట్టే కాదు. ఇప్పుడు ఒకటి మేడం అనకపోతే ఎలా ఉంటుంది, ఎంట్రీ చేసే డాటా ఎంట్రీ ఆపరేటర్ అకౌంట్ ఎట్లా పడుతుంది మేడం? అది పాసిబుల్ మేడం. ఇంట్లో పడితే ఆయన అకౌంట్ ఎక్కడైనా కొట్టించుకోవచ్చండి. వాళ్ళు ఖర్చు పెట్టే అమౌంట్ అంటే సెక్రటరీలు ఏదైనా ఖర్చు పెడితే బాగున్నది ఫస్ట్